కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పలు ప్రజా సమస్యలు వివరించారు. వీలైనంత త్వరగా ఆ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందించారు. ఎంబీబీఎస్ విద్యలో ఆదివాసీలు రాణించడానికి భారీగా నిధులు కేటాయించాలని కోరారు. ఆదివాసీల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు. ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్ ని ఈ మన దేశం లోపల మన రాష్ట్రం లోపల గతంలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వచ్చిన 5-6 నెలల్లోనే ఆగస్టు 15 కల్లా చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే. అందుగురించే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, తెలంగాణని రోల్ మోడల్ గా చేస్తాం భారతదేశానికి అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఐటీడీఏలో పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వాటిని మరమ్మతులు చేసి అదేవిధంగా ఐటీడీలను అద్భుతంగా తయారు చేసే పరిపాలన దక్షతని కల్పించాలని చెప్పేసి వారికి మేము లెటర్ పూర్వక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నీట్ కానీ జేఈ కానీ ఎంబీబీఎస్ సీట్లలో ఆదివాసులకి 10,000 కోట్ల రూపాయలు కేటాయించమని చెప్పేసి వారిని అభ్యర్థన కోరడం జరిగింది. ఆదివాసులు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలంటే ప్రత్యేకించి ఒక కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం అనేది జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి సిఎస్ గారిని ఆదేశాన్ని చేసి తప్పకుండా దీని యొక్క విధి విధానాలు చేయమని